ఈవీఎంల మీద మీకు సందేహం అని చెప్పి నిన్న కూడా ఢిల్లీ వెళ్ళి కలిశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అందులో రాణిస్తే కదా అంటే అర్థం కాదు. ఎవరిని రాణిస్తే ప్రజలు మమ్మల్ని రాణిస్తే కదా మేము రాణిస్తే కదా అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మెషిన్లన్నీ మళ్ళీ మాట్లాడేసుకుంటాడేంటి? కాదండి, అర్థం ఏంటి? మేము రాణిస్తే కదా. మేమంటే నాకు అర్థం కాలేదు మీరు అన్నది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము రాణిస్తే కదా అని. అంటే నేను పవన్ కళ్యాణ్ గెలిపోవటంలో మా చేతిలో ఉంటాయా? ఉంటాయి అని మాట్లాడుతున్నానంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను అన్నానండి, నేను అసలు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ని నేను రానివ్వను, చంద్రబాబుని రానివ్వను అని నేను దబాయించి చెప్తాను అనుకోండి. నేనెవరిని? నాకున్నది ఒక్క ఓటు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఒక్క ఓటు. ఓటు ఉందో లేదో మరి చూడాలి, చెక్ చేయాలి. ఇందులో ఓటు ఉండదు, లేకపోతే నామినేషన్ వేయడానికి కుదరదుగా. ఏ ఊళ్ళో ఉందో తెలియదు. మరి నాకు ఒక ఓటు, ఆయనకు ఒక ఓటు, చంద్రబాబు గారికి ఒక ఓటు, వాళ్ళ అబ్బాయికి ఒక ఓటు. అంటే ఒక్కొక్క ఓటు కాలమే మేము ఓట్లని మేమే అంటే అంత దమ్ముగా మాట్లాడుతున్నామంటే మాట్లాడేసుకున్నారా అని అడుగుతున్నాను. ఇవన్నీ ప్రజలు తలుచుకుంటే, అంటే ప్రజలు తలుచుకున్నా కూడా మెషిన్లు ఉన్నాయి కాబట్టి. అదే పేపర్ అయితే ఎవరిని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. మెషిన్లో లెక్కలు తప్పు ఉన్నాయి అనేది ఆధారాలతో సహా చూపించాం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కాగితాల్లోనే ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని తడకలు ఉన్నాయి, ఎంత నవ్విపోయే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా చూపించాం. దాన్ని వదిలేసి కొన్ని చేతన అయితే మీ ప్రభుత్వం ఉంది, మీరు చేయండి. మాట మాటకి బాబాయ్ గొడ్డలి, బాబాయ్ మటరు. సంవత్సరం అయిపోయింది, ఏది మీ బాబాయ్ మటర్ అంటున్నా? బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ గారు మటర్ ఏది? అంటే అధికారంలోకి రావటానికి ఏ గడ్డైనా కలుస్తారు మీరు అందరూ అనేది, ఇట్లాంటివన్నీ కూడా ఉదాహరణలు అనేది ప్రజలను ఒకసారి గమనించమని చెప్పాను. బాబాయ్ గారు అమ్మాయి లేదు, అప్పుడు వారం వారం బాబాయ్ గారు అమ్మాయి, వారం వారం ఇక్కడ ఎలక్షన్లో బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ మటర్ ఏది? బాబాయ్ మటర్లో ముందుకెళ్ళింది ఏది? జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడన్నారు కదా. సారా కేసు, బ్యాందీ కేసులోనే ఇంతవరకు మీ వల్ల కాలేదు. అంటే తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే ఈ లిక్కర కేసు, లేదా బాబాయి గొడ్డలి, బాబాయి మటరు, బాబాయి హత్య, చెల్లి ఆస్తి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యశస్సుని తగ్గించటానికి, జగన్మోహన్ రెడ్డి గారి కీర్తిని చంపటానికి, జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్నటువంటి ప్రేమని విరగగొట్టంటే విషం చిమ్మే ప్రయత్నంలోనే ఈ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, దానికి ప్రచార మాధ్యమాలు అన్నీ ఒత్తపాడటం అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు మంచి చేస్తుంటే కేవలం పార్టీ సీట్లే వచ్చాయి కాదు, మీరేం చేయలేదు కాబట్టి 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని మెండుగా దోహదపడింది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా తెలుగు ప్రచార మాధ్యమాల, తెలుగు దినపత్రికల లేదా నిలువెల్ల ఒళ్ళంతా రక్తం ఎర్రగా కాకుండా పచ్చగా ఉన్నటువంటి, పచ్చగా ప్రవహిస్తున్నటువంటి మేధావులందరి యొక్క విష ప్రచారం మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల్లో మచ్చ ఏర్పడింది తప్పితే, వాస్తవానికి ఈ రోజుకి కూడా ప్రజలు ప్రజలు ఒకసారి నెమరు వేసుకుంటున్నారు. అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేశాడు, ఈ దుర్మార్గులు నమ్మి మనం మోసపోయామే అని చెప్పని ఈ రోజున ప్రజలు నెమరు వేసుకుని జగన్ గారి మీద, అందుకే జగన్ గారు కాలు కదిపితే చాలు లెక్కకి మిక్కిలిగా జనం
అంటే వెర్రి అభిమానాన్ని చూపించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అరే మేము మోసగాళ్ళని నమ్మి మోసపోయాం, మంచోడిని వదులుకున్నామనేటువంటి ఆ పునరాలోచనే ఇలా ప్రజలు లెక్కకి మిక్కిలిగా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా వచ్చేటువంటి ఆ అభిమానమే వాళ్ళ దాని కొలమానం.